బ్రేకింగ్ అప్డేట్. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో గందరగోళం ఏర్పడింది. సమావేశంలో మరోసారి కుర్చీ వివాదం చెలరేగింది. నేడు కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ఉత్కంఠ మధ్య ప్రారంభమైంది. అనర్హత వేటుపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని మేయర్ సురేష్ బాబు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రమోహన్ రాజు అందిస్తారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఈ రెండు పార్టీలు కడప కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొదటి నుంచి కూడా పాలకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లను తమ వైపుకు తిప్పుకోవడంలో తమ ప్రయత్నాలను విజయవంతం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది కార్పొరేటర్లను తమ ప్రధానంగా ఇక్కడ కార్పొరేషన్లో జరిగే సర్వసభ్య సమావేశంలో మేయర్కు పక్కన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి స్థానం కల్పించాలనే అంశంపైన పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది. ఇప్పటి వరకు 3 సమావేశాలను నిర్వహించగా మొదటి సమావేశం మేయర్ అలాగే అధికారులు హాజరు కాకపోవడంతో ఆ సమావేశం జరగలేదు. రెండవ సమావేశంలో మేయర్ పక్కనే ఎమ్మెల్యేకి మాధవిరెడ్డికి సీటు కేటాయించలేదనే కారణంతో పెద్ద గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ సభ అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఆ సభను ఆ తర్వాత జరిగిన మరో సభ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండవ సభలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అలాగే కొంతమంది వ్యక్తులు కార్పొరేషన్ హాలులోకి ప్రవేశించి సభా భవనంలోకి ప్రవేశించి గందరగోళం సృష్టించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్ సురేష్ బాబు అలాగే కార్పొరేటర్లందరూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రధానంగా ఇప్పుడు జరిగే సర్వసభ సమావేశాన్ని సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా ఎస్పీకి అలాగే పోలీస్ అధికారులకు హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ సభ ప్రాంగణానికి 3 అంచెల బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 12 మంది సిఐలు అలాగే 20 మంది ఎస్ఐలు 3 డిఎస్పీలతో ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైనా సరే అవాంఛనీయ సంఘటనలు జరిగితే కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పి పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో పోలీసులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. సమావేశం ప్రారంభం కావాలన్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కార్పొరేషన్కి సంబంధించిన సభలో ఇటు మేయర్కు అటు కమలాపురం ఎమ్మెల్యేకి దాంతోపాటు మరో ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డికి కూడా చైర్లు కేటాయించినట్టు తెలుస్తోంది. మేయర్ పక్కనే కూర్చునే అధికారం ఎవరికీ లేదు. కాకపోతే ఇంకా ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల జరుగుతున్న యుద్ధంలో ఇటు అధికార పార్టీకి సంబంధించిన వారు కొంత బలంగా ఉండడంతో వారి పంతం నెగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా సరే మున్సిపల్ చట్టం ప్రకారము మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ తన సీటు పక్కన కూర్చోవాలంటే ఆ యొక్క పాలకవర్గం యొక్క అనుమతి ఉండాల్సి ఉంది. అయితే ఆ పాలకవర్గం యొక్క అనుమతి లేకపోయినా కూడా తాము మేయర్కు సమాన స్థాయిలో కూర్చోవాలనే పట్టుదలతో కడపకు సంబంధించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఉన్నారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున గొడవ వివాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మేయర్ అవినీతికి పాల్పడ్డారంటూ మేయర్ పైన ఆమె ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం, దానిపైన విజిలెన్స్ విచారణ జరగడం, ఆ తర్వాత మేయర్ను పదవి నుంచి తొలగించడం వంటి నాటకీయ పరిణామాలని కూడా పెద్ద ఎత్తున సాగుతున్న నేపథ్యంలో ఈరోజు జరగబోయే 3వ సమావేశంలో ఏ విధంగా ఉండబోతుంది, అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు అలాగే కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఏ విధంగా వ్యవహరించబోతున్నారు అన్న అంశం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, హెచ్ఎం టీవీ, కడప జిల్లా నుండి.